కీరవాణి, సంగీత దేవుడు, సరస్వతి పుత్రుడు, ఎస్ఎస్ రాజమౌళి, సారథి, రథసారథి, రామ్ గోపాల్ వర్మ, తెలివి కల్లా మూర్ఖుడు, బుమ్మాకు మురళి, మాలల్లో మేలిమి బంగారం, పూరి జగన్నాథ్, పాపం అనిపిస్తుంది, అల్లు అరవింద్, దిల్ రాజు వైఫ్, దిల్ రాజు, ఈ సినిమా సామ్రాజ్యానికి బాస్, డాక్టర్ చిరంజీవి, చిరంజీవి, హనుమంతుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహిళల ఆరాధ్య హీరో, ప్రధానమంత్రి మోదీ, మొహం కనబడేది ఒకటి వెనకొకటి, అమిత్ షా, నమ్మకం లేని బంటు అమిత్ షా, కేసీఆర్, ముక్కు పొడు మనసు పెద్దదే, కాకపోతే మందికి ఏం చేయలే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి, లెజెండ్. కల్వకుంట్ల తారక రామారావు. ఎన్టీఆర్ గారు పేరు పెట్టుకున్నారు కానీ బహుశా ఎన్టీఆర్ గారు లాగా వ్యక్తిత్వం కాదేమో, కనీసం కొంత ఇమిటేట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బొమ్మకు క్రియేషన్స్, బొమ్మకు పేరులో ఉంది కానీ యాక్చువల్గా చెప్పేవన్నీ పచ్చి నిజాలు. కనకదుర్గ. దుర్గా అంటే ఒక ధైర్యం. అండ్ ఫస్ట్ మీరు ఆంధ్రానా తెలంగాణనా మేడం? ఆంధ్ర తెలంగాణ అని చెప్తాను, ఎందుకంటే నేను మాట్లాడే భాష తెలుగు. ఆంధ్రానా తెలంగాణనా, అదే నా క్వశ్చన్. నాకు ఆంధ్ర తెలంగాణ కేరళ తమిళనాడు ఏం మాట్లాడినా నేను ఒక వ్యక్తిగా నాకు ప్రాంతీయ భావాలు అస్సలు లేవు. కీరవాణి గారికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి గాయకులకు సపోర్ట్ చేస్తారా? వీళ్ళంతా ఎవరండి? అసలు కీరవాణి గారి పేరు స్మరించడానికి కూడా అర్హత లేని వ్యక్తులు కీరవాణి గారి గురించి, అందశ్రీ గారి తెలివి గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వాలా లేకపోతే వాళ్ళు ఎలా నవ్వాలో, దేంతో నవ్వాలో అర్థం కావట్లేదు. అంత మూర్ఖుల్లాగా బిహేవ్ చేస్తున్నప్పుడు. అంటే మీరు కేవలం ఇప్పుడు కీరవాణి గారితో వర్క్ చేస్తారు కాబట్టి కీరవాణి లేదు, నేను చిన్నప్పటి నుంచి వందే మాత్రం ఎలా ఉందో మన ఈ జయ తెలంగాణ కూడా అంతకు మించి అవ్వకపోతే నా పేరు కనకదుర్గే గారు. తెలంగాణ ఆత్మగౌరవం అంతా తీసుకొని పోయి ఆంధ్ర వాస్తవులైన కీరవాణి ఎందుకంటే ఇదే వీళ్ళు మాట్లాడే తెలియదు నాకు నిజంగా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఆల్రెడీ సాంగ్ అవుట్ వచ్చింది కదా, అంటే అందం విన్నాం. మీరు నిజంగా చెప్పండి, హార్ట్ఫుల్ గా వచ్చినాయి క్రాంతి గారు ఆ పాట వింటుంటే. ఇది ఎక్కువ అనిపిస్తలేదు? అస్సలు అనిపించలేదు, ఎందుకంటే మీరు జనగణమన వినగానే థియేటర్ కాదు ఎక్కడున్న లేసి నిలబడబుద్ధి. చాలా చాలా నచ్చింది. నా రింగ్ టోన్ కూడా ఇప్పుడు అదే పెట్టబోతున్నా. నిజంగా వినిపిమంటారా? అంటే మీరు కావాలని కీరవాణి తోటి వర్క్ చేసారు, లేకపోతే ఆ వినోభావ సంబంధంతో ఇవన్నీ చెప్తా ఉన్నారా? అందశ్రీ గారి గురించి ఎందుకు పొగడాలి మరి? అలా మీరు విమెన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? నీ కర్తవ్యం ఇంటిలోంచి మొదలవుతూ ప్రపంచంలోకి కూడా బయటకు వస్తూ నువ్వు పక్కన వాళ్ళ గురించి ఫస్ట్ పట్టించుకోవడం మానేసి. మీకు గీతా ఆర్ట్స్ నుంచి కూడా మీకు పిలుపు వచ్చినా కూడా మీరు పోలేదు అంటే చేసే మూవీ ఫస్ట్ వచ్చిందా? అంటే స్టేజ్ మీదే సార్ అల్లు అరవింద్ సార్ అడిగారు. అంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు తీసారు? నాకు తెలిసి దయాకర్ గారితో తీసిన సినిమా ఉంది, ఇప్పుడు అందులో యాక్ట్ చేసినటువంటి గద్దరన్న సంబంధించిన సీన్స్ కూడా ఉన్నాయి, సాంగ్ కూడా అవుట్ అయ్యింది. బట్ ఆ సినిమాకి ఇప్పటి వరకు కూడా సినిమా విజువల్ కానీ ట్రైలర్ కానీ ఇంకా బయటకు రాలేదు. దాని వెనక చాలా ఇప్పుడు బొమ్మకు క్రియేషన్స్లో ఓన్లీ అంటే మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ రెస్పాన్సిబుల్ మూవీస్ వస్తాయి, కమర్షియల్ మూవీస్ వస్తాయి. డబ్బు కమర్షియల్ అంటే మనీని ఎంత ఖర్చు పెడితే అది కమర్షియల్. అంటే దీంట్లో ఖర్చు పెట్టాం కానీ అది స్క్రీన్లో డబ్బు కనబడదు, ఒక చేంజ్ కనబడుతుంది, ఒక మార్పు కనబడుతుంది. ఒకసారి మాకు మంచి కవిత వినిపించరా? మొండి మొలతో పుట్టి ఇహ గిట్టేటప్పుడు మట్టితో మండే కట్టెతో పట్టం కట్టేరని చెప్పు వానికి మొట్టి మితిమీరిన కట్టలు కట్టాలు కొని తెచ్చేవి అని పట్టి కొట్టి చెప్పినా విననట్టి వాడికి చివరికి మిగిలేది లెట్రిన్ తట్టి. కాబట్టి పట్టుమని 10 మంది ప్రేమనైనా పొందాలన్న పట్టింపు వంట పట్టించుకోనట్టి మెదడు వట్టి గోడకు కొట్టిన గట్టి. దీన్ని బట్టి నీ మనసుని చెయ్యి ప్రేమతో నిండిన పూల తొట్టి, లేదంటే నీ దోస్ కట్టి. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మన తోటి బొమ్మకు క్రియేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అడ్వకేట్ కనకదుర్గ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే క్రాంతి గారు. బాగున్నారా? చాలా బాగున్నాను. చాలా అంశాలు చర్చించడం కోసం ఈ ఇంటర్వ్యూ అండి. ఏ క్వశ్చన్ అయినా నిక్కచ్చుగా అడగొచ్చు అంటే కంటిన్యూ చేద్దాం. 100% షూర్ కదా? ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. రైట్. అంటే మీరు బొమ్మకు క్రియేషన్స్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు కదా, చాలా మూవీస్ తీశారు కదా, చాలా మూవీస్ కూడా వచ్చినాయి, రాబోతా ఉన్నాయి. ఆ విషయాలు కూడా చర్చిద్దాం. అండ్ ఫస్ట్ మీరు ఆంధ్రానా తెలంగాణనా మేడం? ఆంధ్ర తెలంగాణ అని చెప్తా, ఎందుకంటే నేను మాట్లాడే భాష తెలుగు. ఆంధ్రానా తెలంగాణనా, అదే నా క్వశ్చన్.
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్, తెలంగాణ, పక్క బాలనగర్ మాది. నాది తెలంగాణ, కానీ నా గ్రాండ్ పేరెంట్స్ యాన్సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళది ఆంధ్ర. నేను రెండింటికి రెండు కళ్ళు. నాకు నేను మాట్లాడే భాష తెలుగు, నాకు ఆంధ్ర వాళ్ళ ఇష్టం, తెలంగాణ. నాకు ప్రాంతీయ భావం లేదు. నేను ఒక కళని అభిమానిస్తున్న వ్యక్తిగా కళకి ప్రాంతీయత లేదు. నాకు ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు ఏం మాట్లాడినా నేను ఒక వ్యక్తిగా తెలంగాణని ప్రమోట్ చేస్తూ మాట్లాడే ఒక వ్యక్తిని, తెలంగాణని ఇష్టపడే ఒక ఆడబడుచుని. నాకు ప్రాంతీయ భావాలు అసలే లేవు. లేవు. సరే, లేవు అని అంటున్నారు. ఇప్పుడు మీరు కీరవాణి గారికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి గాయకులకు సపోర్ట్ చేస్తారా? కీరవాణి గారిని సపోర్ట్ చేస్తూ ఆయనను తీసుకున్న అందశ్రీ గారిని సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఆయనలో చాలా తెలుగుగా మాట్లాడుతున్నారు మీరు. అందశ్రీ అంటే తెలంగాణ పక్క కాబట్టి అందశ్రీ గారికి సపోర్ట్ చేస్తారు. ఆయన రాసిన ఒక రాతకి కీరవాణి గారు మ్యూజిక్ ఇంటర్నేషనల్ పర్సన్. కీరవాణి గారు ఒకప్పుడు పరిస్థితి మాట్లాడట్లేదు, ఇప్పుడు ప్రపంచం గుర్తించిన వ్యక్తి. ఒక తెలంగాణ పాట ఆయన ఒకప్పుడు ఆ పాట రాసినప్పుడు జనాలు ఆయనను ఒక చాలా గ్రేట్గా అప్రిషియేట్ చేసిన వ్యక్తిని ఆయన నోట్లోంచి వచ్చిన పదాలకి దానికి సూట్ అయ్యే ఇంకొక గ్రేట్ పర్సన్ మ్యూజిక్ చేస్తారు అని ఈయన దీనికి అర్హుడు అని అందశ్రీ గారు అనుకున్నప్పుడు వీళ్ళంతా ఎవరండి? అసలు కీరవాణి గారి పేరు స్మరించడానికి కూడా అర్హత లేని వ్యక్తులు కీరవాణి గారి గురించి, అందశ్రీ గారి తెలివి గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వాలా లేకపోతే వాళ్ళు ఎలా నవ్వాలో, దేంతో నవ్వాలో అర్థం కావట్లేదు. అంత మూర్ఖుల్లాగా బిహేవ్ చేస్తున్నప్పుడు సో నాకు అనిపించింది ఇది అంటే మీరు కేవలం ఇప్పుడు కీరవాణి గారితో వర్క్ చేశారు కాబట్టి కీరవాణి లేదు. నేను చిన్నప్పటి నుంచి ఈ స్టేజ్ నుంచి నేను ఆయన పాటలు వింటున్నాను. ఆయన పాటలు మాత్రమే కాదు, నేను తెలంగాణ కవులు, ఆంధ్ర కవులు రాసిన కవిత్వాలు, పాటలు, సాహిత్యాలు చెవులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆస్వాదించగలిగే ఒక ఇది ఉంది కదా, వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ కళకి ప్రాంతీయత అనేది లేదు. చిన్న శాంపుల్, జేసుదాస్ గారు ఉన్నారు కదా, అయ్యప్ప తెలిసిన వాళ్ళందరికీ జేసుదాస్ గారు రాసిన పాటలు తెలుసు. అయ్యప్పని బజ్జో పెట్టాలన్నా, నిద్ర మేల్కొనాలన్నా జేసుదాస్ గారి పాట శబరిమలలో వినపడి మారు మోగుతుంది. ఆయన ఒక క్యాథలిక్ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఈయన క్రిస్టియన్ పాడాడు కదా అని పాటల్ని ఎందుకు వ్యతిరేకించలేదు? ప్రతి భక్తులు ఆరాధిస్తారు ఆ పాటల్లో భావాన్ని, ఒక స్వరాన్ని ప్రేమిస్తారు. అయ్యప్ప కోసం పాడుతున్న అమ్మ పాటలాగా ఆనందించినప్పుడు. అంటే కేవలం ఇప్పుడు కీరవాణి గారు ఆంధ్ర వాస్తవ్యులు కాబట్టి ఆంధ్ర తెలంగాణ అన్న తేడా వచ్చింది. ఒకవేళ మహారాష్ట్రనో లేకపోతే ఇంకోటో అయితే ఈ తేడా రాకపోతున్నాయి అంటారు? అసలు కాదండి. యాక్చువల్లీ తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఒక పని ఇచ్చారు కదా, కుళ్ళు పడుతున్నారు. ఆ వ్యక్తి గౌరవం వచ్చింది కదా, ఒక పక్క ఆస్కార్ వచ్చింది, ఇంకొకటి ఆస్కార్ వచ్చిన తర్వాత ఇప్పుడు అరే వీళ్ళు ప్రూవ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతారో లేకపోతే ప్రయత్నించారో నాకు తెలియదు. ఒకళ్ళు ప్రూవ్ అయ్యి నిలబడితే అది కీరవాణి గారు కానివ్వండి, కీరవాణి గారి ప్లేస్లో ఇంకొక రావు, ఒక శర్మ, ఒక రెడ్డి ఎవరైనా కానివ్వండి, ఆయన కీరవాణి గారితో ఇక్కడ వీళ్ళ విరుద్ధం కాదు. వాళ్ళల్లో ఉన్న ఒక ద్వేషము రెచ్చగొట్టడానికి, వాళ్ళ తెలివి తక్కువ తనానికి తెలివిగల్ల వాళ్ళని కూడా ఒక సందిగ్ధంలో పడేసే ఒక సందర్భం దొరికింది వాళ్ళ కన్ఫ్యూజ్ చేయడానికి. తెలంగాణ తెప్పించుకున్నది కష్టపడి దేనికోసము? నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే కాదు. వాళ్ళు ఒక ఆత్మగౌరవం తెలంగాణ అనేది. ఇప్పుడు ఆత్మగౌరవంతో నిలబడి మనం ఒక జెండా ఎగరేస్తున్న టైంలో ప్రపంచవ్యాప్తిగా కీర్తిని గడించిన ఒక కీరవాణి గారు పాడితే అందశ్రీ గారి పాట ఇంకా దానికి ఒక లైవ్ లైట్. ఏమంటున్నారు అంటే ఇప్పుడు మీరన్న వర్డ్స్ లో చెప్పాలంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని అంతా తీసుకొని పోయి ఆంధ్ర వాస్తవులైన కీరవాణి చేతుల్లో పెడుతున్నారు. ఎందుకంటే ఇదే వీళ్ళు మాట్లాడే తెలియదు నాకు నిజంగా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, కళకి సరస్వతీదేవి అందరికీ దేవతే కదా. ఒక పాట గేయం అనేది సరస్వతి కటాక్షం. కీరవాణి చాలా మంది ఉన్నారు కదా తెలంగాణలో. అవును, కీరవాణి ఎందుకు అని అంటే మీరేం చెప్తారు? కీరవాణి గారికి ఆస్కార్ ఎందుకు వచ్చింది? తెలంగాణలో వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు? రానున్న రోజుల్లో వస్తుంది కాబట్టి. రానున్న రోజుల్లో వచ్చినప్పుడే ఆ పాట అందశ్రీ గారు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు. మా ప్రొడ్యూసర్ బొమ్మకు క్రియేషన్ ప్రొడ్యూసర్ బొమ్మకు మురళి గారు ఓపెన్ అవకాశం ఇచ్చారు. 50 లక్షలు ఇస్తాను, ఎప్పుడు పాట రాసి తీసుకురండి, కీరవాణి సార్ కన్నా బెటర్గా ఉంటే నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా, మీకు అది ఆస్కార్ అవార్డా, భాస్కర్ అవార్డా, ఏదో అవార్డు పక్కన పడేయండి, బెటర్ది మీరు రాసుకురండి, నేను మీకు గుర్తించకపోతే, ప్రపంచవ్యాప్తంగా మన పాట పాకకపోతే నా పేరు మార్చుకుంటాను, ఈ డబ్బులు మీకు గిఫ్ట్గా ఇస్తానని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దాన్ని ఛాలెంజ్గా తీసుకుని రాయండి బెటర్గా. మీరు గొడవలు పడే బదులు ఒక అతన్ని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న పర్సన్ మీద నిందలేసి అలా మాట్లాడే బదులు తెలివి తక్కువ ఇదిలాగా, అంటే వాళ్ళు తెల్ల బట్టలు వేసుకోవడమే కాదు పాలిటీషియన్స్గా, బ్రెయిన్కి కూడా తెల్ల కవర్ కప్పేసుకుని ఆలోచించడానికి, వేరే వాళ్ళని ఆలోచింపజేయడానికి కూడా విరక్తి పుట్టి, అందుకే నాకు ఒక సినిమా చేస్తున్నారు మా బ్యానర్లో ఒకటి వస్తుంది. సినిమా టైటిల్ వచ్చేసి అబద్ధాల మీద ఆనకట్ట. ఆ బ్రాకెట్లో
ఇదేంటి తెలుసా, సొసైటీని ఒక బ్రిడ్జ్ ఒక ఇల్యూజన్లో నిర్మిస్తున్నారు. నిజాల్లో కాదు, అబద్ధాల మీద బ్రతికిస్తున్నారు ప్రజల్ని. దాని వెనకాల నిజాలు చెప్పే వాళ్ళకి ఏదో ఒకటి ఇట్లా ప్రాంతీయ భావమో, కులాలు, మతాలో ఇట్లాంటి ఏ ఒకటి రెచ్చగొట్టి వాళ్ళని తొక్కి తోసేస్తున్నారు. కీరవాణి గారిలో టాలెంట్ ఉంది అని మాత్రమే బయటకు తీసుకురా. ఒక ఆంధ్ర ఆయన సంబంధం లేదండి, సంగీతానికి పర్సన్కి సంబంధం లేదు. ఎందుకంటే ప్రతిభకి పట్టం కట్టాలి తప్ప ప్రాంతీయతకి కాదు అని నా ఉద్దేశం. నా ఉద్దేశంలో కీరవాణి గారు ఓపెన్ కోయిల ఒక దగ్గర కూస్తూ ఉంటే నువ్వు చెవులు మూసుకో నచ్చకపోతే గానీ దాని నేచర్ అది. ఎక్కడున్నా సుగంధాలు వెదజల్లడం కీరవాణి గారు. తెలంగాణలో ఎందుకు కూయాలి అన్నది ప్రశ్న. ఈ కూతలు కూసే వాళ్ళకి బుర్ర లేదు, కోయిలకు కూడా మూతలు మూస్తున్నారు. నేను యాక్చువల్లీ ఒకటి చదువుతా, పొద్దున రాశాను. నేను ఇది సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తాను. అమ్మలేని కోయిలమ్మ కొమ్మలన్నీ నీకు అమ్మలేగా, తేనెలూరే గొంతుకున్న కీరవాణి నీకు బంధువేగా, నువ్వు కాకుల నడుమ కోయిలవి అచ్చు నీలాగే, కొన్ని తెలివి తక్కువ మెదడుల నడుమ నేడు కీరవాణి. కొందరు అంటున్నా, అందరూ కాదు. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ తెలంగాణ అతను తిరిగి చూడు పాటని ఒక మౌనశ్రీ మల్లిక్ గారు రాస్తే, మేము చిన్న ప్రొడ్యూసర్స్, ఆయన కూడా ఒక చిన్న రచయిత, టీవీ సీరియల్స్కి పాటలు రాసే ఒక వ్యక్తిలో అద్భుతమైన మాటలు వచ్చాయి. మేము ఆయనను ఎంకరేజ్ చేయాలనుకున్నాం. ఆ పాటకి కనీసం మాకు 40 lakhs ఖర్చు అయ్యాయి. ఎందుకంటే మేము దానికి ఒక మంచి సింగర్ కావాలి, మ్యూజిషియన్ కావాలి అట్లా అనుకున్నప్పుడు. ఈ పాటే కాదు, ఇంకా చాలా పాటలు, కానీ ఈ తిరిగి చూడు పాట గురించి చెప్తా. అదే అంతర్ని దయాకర్ గారు యాక్ట్ చేసిన మూవీ. ఆ పాటకి మేము కీరవాణి గారిని ఎలా అప్రోచ్ అవ్వాలో మాకు అర్థం కాలేదు. మా దానికి పాడతారో లేదో ఒక భయము. ఇలా ఉన్నప్పుడు గద్దరం సార్ మాకు మురళి దేనికి నువ్వు టెన్షన్ పడుతుంది అన్న, ఇది ఇంత అద్భుతంగా వచ్చింది, మౌనశ్రీ మళ్ళీ నా మనసులో మాటలన్నీ పేపర్లో పెట్టాడు, చాలా బాగా వచ్చింది, దానికి ఒక అద్భుతమైన మ్యూజిషియన్ తోడైతేనే ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చెందుతుంది, ఏం చేయాలి అని అంటే గద్దరన్న చెప్పారు, కీరవాణి నా సోపతి, ఆయన పాట ఆయన గనక సంగీతం దానికి చేకూరిస్తే ఈ పాటకి అంటే ఒక పప్పుకి నెయ్యితో తాలింపేసినట్టు అవుతుంది అని చెప్పి ఆయనను పిలిపిస్తే మా బోడుప్పల్కి కీరవాణి సార్ మా బోడుప్పల్కి ఎక్కడ మణికొండ ఎక్కడ బోడుప్పలు ఎర్లీ మార్నింగ్ ప్రొడ్యూసర్ సార్ ఇంటికి వచ్చి అది చదివి ఆ పాటని, మురళి గారు నేను చేస్తాను, డబ్బుల గురించి మీరు ఆలోచించకండి, ఎందుకంటే ఈ పాటలోని మాటలు నాకు నచ్చాయి కాబట్టి నేను చేస్తాను, ఈ సినిమాని మీరు ప్రొడ్యూసర్ అని ఈ బొమ్మకు క్రియేషన్స్ కోసమో దీనికోసం కాదు, ఈ పాటలో ప్రతి పదము నన్ను ఆకట్టుకుంది, నేను ఈ పాటకి సంగీతం ఇస్తాను అని చెప్పి చాలా షార్ట్ టైంలో విత్ ఇన్ 4-5 days పాట మాకు కంప్లీట్ చేసి ఇచ్చారు. మరి మా ప్రొడ్యూసర్ తెలంగాణ వాళ్ళకు కూడా ఆయన తెలంగాణ వాళ్ళకి బోల్డంత మందికి ఇచ్చారు. డబ్బులు తీసుకోకుండా చాలా లీస్ట్ ప్రైజ్ చేశారు. ఆయన స్థాయికి మేము అసలు ఆ సంగీతం కొట్టాలంటే వాయిద్యకారులకు డబ్బులు ఇవ్వద్దా? ఎంత మంది పనిచేశారంటే వయలిన్ చేసే కనీసం 400 మంది ఒక చెన్నై స్టూడియోలో బోల్డంత మంది మధ్యలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. సార్ దగ్గర ఉన్న జూనియర్ సింగర్స్ అందరు తెలంగాణ వాళ్ళు, ఆల్మోస్ట్ నాకు పేర్లు సరిగా తెలీదు. సార్ దగ్గర గాయకులు ఎవరైతే ఉంటారో వెనకాల గ్రూప్ సింగర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కొత్త సంగీత కొత్తగా వచ్చే వాళ్ళని సార్ చాలా సపోర్ట్ చేస్తారు. చిన్న పిల్లలతో సహా నేను ఏదో నార్మల్ ఒక 4-5 సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేసిన అమ్మాయిని ఆప్యాయంగా పలకరిస్తారు. ప్రతి ఒక్కళ్ళని ఆ ప్రేమకు మేము బానిసలం కానీ ప్రాంతీయతకు కాదు. కేవలం కీరవాణి గారికి ఆంధ్ర తెలంగాణ అనేది జస్ట్ ట్యాగ్ మాత్రమే, పొలిటికల్ ట్యాగ్ అంటారా? ఆ పొలిటికల్ ట్యాగ్ అబ్సల్యూట్లీ. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో విదేశీ వస్తు బహిష్కరణ అని చెప్పి ఆంగ్లేయులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ వస్తువులు వాడకూడదు, వాళ్ళు ఏం చేయక దాంట్లో ఒక అర్థం ఉంది. ఎందుకంటే అది మన వాళ్ళని మన వేషధారణను సపోర్ట్ చేసుకోవడానికి, మన వాళ్ళని మనం కాపాడుకోవడానికి చేసిన ఇది. ఇక్కడ 2 తెలుగు వాళ్ళు, పక్క రాష్ట్రాలు. అసలు సార్ ఆస్కార్ తెచ్చి ఆంధ్ర పట్టుకెళ్లారా, తెలంగాణలో పెట్టారా వాళ్ళ ఇంట్లో? ఇప్పుడు ప్రతి పాట ఆంధ్రాకి తెలంగాణలో పెడతాడు కదా. ఇప్పుడు ఆయన పని తెలంగాణ చెవులు వింటున్నాయి, ఆంధ్ర చెవులు వింటున్నాయి. ఇక్కడ ఒక్కళ్ళకి ఆయన ఎప్పుడు ఆయనకి లేని అభ్యంతరము మనకెందుకు? నేను ప్రపంచ మనిషిని అని చెప్పి నిరూపించుకున్నాక మనకెందుకు అందులో? అదే నాకు కొంచెం బాధేసింది అది నిన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. అరే రైట్ ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ సాంగ్ అవుట్ వచ్చింది కదా, అంటే అందం విన్నాం. మీరు నిజంగా చెప్పండి, హార్ట్ఫుల్గా వచ్చినాయి క్రాంతి గారు ఆ పాట వింటుంటే ఇది ఎక్కువ అనిపిస్తలేదు? అస్సలు అనిపించలేదు. ఎందుకంటే మీరు జనగణమన వినగానే థియేటర్ కాదు ఎక్కడున్న లేసి నిలబడబుద్ధి అయింది. నేను తెలంగాణని ప్రేమించే వ్యక్తిగా నాకు ఈ పాట వింటే, తెలంగాణని ప్రేమించే వ్యక్తిగా నాకు ఈ సాంగ్ వింటే నిజంగా ఒక తెలంగాణ మీద
ఒక అద్భుతమైన ఫీలింగ్. నాకు అసలు ఆంధ్ర అనేసి అది మర్చిపోయా ఎప్పుడో. ఎందుకంటే నేను పని చేసేది తెలంగాణ వాళ్ళ కోసం, నేను తినేది తెలంగాణ ఫుడ్, నేను ఉంటున్న భూమి తెలంగాణ పేరు. సో నాకు దీని మీద తెలియకుండా నువ్వు ఎవడో వచ్చి గుర్తు చేస్తే నువ్వు ఆంధ్ర తెలంగాణ, హూ ఆర్ యూ అంటే నాకు ఈ భూమిని ప్రేమించే ఇదిగా నాకు ఇది తెలంగాణ ఈ పాట ఒకప్పుడు నేను సరిగా వినలేదు. సార్ ఈ కాంట్రవర్సీ తర్వాత నేను వింటే, నేను రిలీజ్ అయిన కానీ ఇప్పటి వరకు కనీసం ఒక 60 సార్లు వినుంటా. నాకు చాలా నచ్చింది ఈ పాట, చాలా చాలా నచ్చింది. నా రింగ్ టోన్ కూడా ఇప్పుడు అదే పెట్టబోతున్నా. నిజంగానా మేడం? వినిపిమంటారా? వద్దులేండి కానీ ఇప్పుడు అంటే మీరు కావాలని కీరవాణితోటి వర్క్ చేసారు, లేకపోతే ఆ అవినావ సంబంధంతో ఇవన్నీ చెప్తా ఉన్నారా? అందశ్రీ గారి గురించి ఎందుకు పొగడాలి మరి అలా అడిగితే? ఎందుకంటే ఆ సంగీతం మాత్రమే కాదు, ఇప్పుడు జోడెద్దుల బండి పాటలో ఒక మాట సంగీతం తోడైతే ముందుకెళ్తుంది. ఇక్కడ ఒత్తి కీరవాణి సార్ కొట్టేస్తే అది గాల్లో చప్పుడులా ఉంటది. ఈ మాటకి ఈ పాట తోడైనప్పుడు ఒక భార్యాభర్తల సంబంధం, ఒక మధురమైన ఫ్యామిలీ తయారైంది ఇందులో. అంటే ఒక మంచి అనుభూతి, అది పాజిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళకి తప్ప ఇంకా కథమ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. రైట్, ఓకే. నేను మీ గురించి చాలా విన్నా. మీకు గీతా ఆర్ట్స్ నుంచి కూడా మీకు పిలుపు వచ్చినా కూడా మీరు పోలేదు, మీరు అక్కడ వర్క్ చేయడానికి అని చెప్పేసి. ఎందుకు పోలేదు మీరు అక్కడ? అంటే చేసే మూవీస్ ఫస్ట్ వచ్చిందా? అంటే స్టేజ్ మీదే సార్ అల్లు అరవింద్ సార్ అడిగారు రమ్మని. యాక్చువల్లీ నాకు అంటే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్, ఇప్పుడు నదులు సముద్రంలో కలవడం అది హ్యూమన్ నేచర్, అది తప్పు కాదు. నాకు కూడా వెళ్ళాలనిపించింది, కానీ ఆల్రెడీ ఇక్కడ కొన్ని వర్క్స్ అవుతున్నాయి. అక్కడ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనుకుంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్, సోషల్ మెసేజ్, నాకు ఇష్టమైన ఇప్పుడు ఇట్లు అమ్మ సినిమా సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది కదా, ఆ సినిమా చూస్తే దాంట్లో ఒక వ్యక్తిని మార్చేంత ఒక చాలా చక్కని భావంతో కూడిన ఉమామహేశ్వర గారు ఎలాంటి సినిమాలు తీస్తారు, ఈ ప్రొడ్యూసర్ అలాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తారు. దాంట్లో కథ మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, డబ్బుని మా మెయిన్ మోటో డబ్బు కాదు, సమాజంలో ఒకలాంటి చేంజ్. ఎంతమందికి డబ్బులు పడేసినా, ఎన్ని అంబేద్కర్ విగ్రహాలు పెట్టినా చూసి ఊరుకుంటారు తప్ప నాకు తెలిసి ఆచరణలో చాలా పెట్టరు. బ్రెయిన్ ని ట్యూన్ చేయాలంటే మూవీ అనే ఒక బ్యూటిఫుల్ మాధ్యమాన్ని వాడుకోవాలి అని ఇక్కడ వాల్యూస్ ఉండడం వల్ల నాకు పూర్తి స్వేచ్ఛ, సెక్యూరిటీ ఉంది ఇక్కడ. నేను ఇక్కడ ఉంటే నాకు ఒక మూవీ మనిషిలాగా అనిపించను. మూవీలో వర్క్ చేస్తున్న ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా ఇట్లాంటి ఫీలింగ్ ఉండదు. చాలా ఫ్యామిలీ లాగా ఉంటది. నాకు ఇష్టమైన పని, ఇష్టమైన కథలో నా కథని నేను ట్రావెల్ చేస్తూ నేనే ఇందులో డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్ లాగా ఫీల్ అవుతాను. రైట్. అంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు తీసారు? నాకు తెలిసి దయాకర్ గారితో తీసిన సినిమా ఉంది, ఇప్పుడు అందులో యాక్ట్ చేసినటువంటి గదరన్న సంబంధించిన సీన్స్ కూడా ఉన్నాయి, సాంగ్ కూడా అవుట్ అయింది. బట్ ఆ సినిమాకి ఇప్పటి వరకు కూడా సినిమా విజువల్ కానీ ట్రైలర్ కానీ ఇంకా బయటికి రాలేదు. దాని వెనుక చాలా ఇది ఉంది. ఎందుకు అంటే ఇప్పుడున్న వ్యవస్థ ఎలా తీసుకుంటుందో నిజాలు చెప్పాను కదా, ఒకటి అబద్ధాల మీద ఆనకట్ట అని మూవీ తీస్తున్నామని చెప్పి. మేము ఇండియన్ ఫైల్స్ సినిమాలో నిజాలు ఉంటాయి. ఆర్యన్ ఫైల్స్ అని అంటారు, ఇండియన్ ఫైల్స్ అంటారు, ఏంటి అసలు? యాక్చువల్లీ ఇంకా మేము ఒక కంక్లూజన్కి రాలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాము. ఆర్యన్ ఫైల్స్ అనుకున్నాము, కానీ అది కొంతమంది ఆర్య సమాజ్ వాళ్ళ కోసం అనుకుంటారేమో, యాక్చువల్లీ అది కాదు. ఇంకొంతమంది ఆర్యన్ అంటే ఇంకొకటి రకరకాల మీనింగ్స్ తోటి ఒకళ్ళని నొప్పించడం ఇష్టం లేక ఆలోచిస్తున్నాం ఏం చేస్తే బెటర్ అనేది. బట్ ఇందులో అన్ని నిజాలే ఉంటాయి, ఎక్కడ కూడా కల్పించి రాసినే ఉండదు. చరిత్రలు తవ్వి తీస్తే వాళ్ళు కూడా ఒప్పుకునే నిజాలు ఉంటాయి అందులో. ఈ సినిమాలో పూర్తి నిజాలతో కూడిన ఒక గట్టి మేడ లాంటిది ఈ సినిమా. దాన్ని ఇట్లాంటి నెగిటివ్ భూకంపాలు వచ్చి అడ్డుకోకుండా ఉండడం కోసం అది ఆగింది. ఇంకా దాంట్లో కరెక్షన్స్, కొంతమంది మేధావి వర్గం వాళ్ళని పిలిపించుకుని వాళ్ళకి చూపించి ఇందులో ఇంకేమన్నా మేము మార్పులు చేర్పులు చేయొచ్చా, మేము ఎక్కడన్నా ఇందులో తప్పు చెప్పామా, లేకపోతే ఇంకా మీ సలహాలు సూచనలు మాకు కావాలి అని చెప్పి మూవీ అంతా అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. బట్ రిలీజ్ చేయడానికి సెన్సార్ నుంచి కూడా విపరీతమైన ప్రాబ్లం ఉంది. అది మాకు ప్రజల సపోర్ట్ రావాలి. ఇప్పుడు బొమ్మకు క్రియేషన్స్ లో ఓన్లీ అంటే మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ రెస్పాన్సిబుల్ మూవీస్ వస్తాయా, కమర్షియల్ మూవీస్ వస్తాయా? కమర్షియల్ మూవీస్, ఇది చెప్పాలంటే కమర్షియల్ మూవీయే, కానీ ఎందుకు కమర్షియల్ మూవీ అనరో తెలియదు. కమర్షియల్ అంటే హాఫ్ క్లోత్స్, కమర్షియల్ అంటే కార్లు గాల్లో ఎగరేయడాలు, కమర్షియల్ అంటే మొత్తం ఇట్లా చిచ్చుబుడ్డు లాంటి థియేటర్ అంతా రంగులు కనబడాలు కమర్షియల్ అంటే. ఇందులో పెయిన్ ఉంటుంది, ఒక ప్రతి మనిషిని టచ్ చేసే ఒక ఇది ఉంటుంది. దానికి మేము డబ్బు ఖర్చు పెట్టాం. డబ్బు కమర్షియల్ అంటే మనీని ఎంత ఖర్చు పెడితే అది కమర్షియల్ అంటే దీంట్లో ఖర్చు పెట్టాం, కానీ అది స్క్రీన్లో డబ్బు కనబడదు, ఒక చేంజ్ కనబడుతుంది, ఒక మార్పు కనబడుతుంది. కాబట్టి దీనికి కొత్త టైటిల్ ప్రజలే చూసాక ఇవ్వాలి, అది కమర్షియలా నాన్ కమర్షియలా అనేది. ఎన్ని మూవీస్ పెండింగ్ లో ఉన్నాయి బొమ్మ క్రియేషన్స్ లో? 3 మూవీస్. ఎందుకు రిలీజ్ చేస్తారు అసలు? కారణాలు? ఈ మూవీస్ 3 కూడా ప్రస్తుత పాలిటిక్స్ రిలేటెడ్. ఒక మూవీ ఉంది,
కులాలని మతాలని విడగొట్టి పరిపాలిస్తున్న వ్యవస్థ మీద ఒక సినిమా ఉంది. అంటే ఎగతాళి సర్కాజం, ఒక హ్యూమన్ బ్రెయిన్ తోటి ఆడుకుంటున్న ఒక వర్గం వాళ్ళు ఇప్పటికీ చాప కింద నీరులాగా పాకుతున్నారు, పైకి కనబడట్లేదు. ఎవరన్నా వాళ్ళని గుర్తుపట్టి వేలు చూపిస్తే వాళ్ళని ఎంత దూరమైనా తొక్కేయడానికి రెడీగా ఉన్న ఒక సంస్థ ఉంది కదా, వాళ్ళని ఎదుర్కోవడానికి మాకు ఇంకా బలం కావాలి. సో వీఆర్ ఫైండింగ్ మంచి సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సపోర్ట్ వచ్చినప్పుడు ఆ మూవీస్ అట్లని కాదు, కథ అంతా రెడీ ఉంది, కానీ దీన్ని ఆదరిస్తారన్న నమ్మకం కూడా ఉంది. దానికన్నా బిఫోర్ మాకు ఒక చిన్న ఇది, అది భయం కాదు, ఆ భయం అనేవాడికి ఇక వాళ్ళ కర్మ, అది భయం కాదు, భరోసా. అండ్ మాకు ఒక సపోర్ట్. ఇప్పుడు వెళ్ళి 2 రోజులు థియేటర్లో ఆడిచ్చి తెరలు చింపేసే కంటే మేము ఉన్నామన్నా మీరు రిలీజ్ చేయండి అనే ఒక పవర్ ఉంటే, అలాంటి వాళ్ళ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఆదరించడానికి మేమున్నామని. మాకు ఇంకా డౌట్ వస్తుంది, సమాజంలో మార్పు వచ్చిందా, మార్పు వచ్చినట్టు నటిస్తున్నారా, లేకపోతే ఎవడన్నా వచ్చి ఇంకేదైనా చెప్తే వెంటనే వాళ్ళంతా అంటే ఏది చెప్తే అది వినడానికి రెడీ అయి ఉందా. అంటే మీరు అంటే సైకాలజిస్ట్ కదా మీరు? ఆఫ్ కోర్స్. అంటే మీరు చెప్పండి, నిజంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో పబ్లిక్ అంతా కూడా అంటే ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు, ఒక నటనలో ఉన్నారా నిజంగా రియలిస్టిక్ గా ఏం జరుగుతుందని? పబ్లిక్ మనసులు తెల్ల పేపర్లు, చిన్నపిల్లలు లాంటివి. ఇప్పుడు నేను చెప్తున్నా, వాళ్ళు ఎవరేం చెప్తే అది రాసుకుంటున్నారు, ఇంటికి వెళ్ళి ఆలోచిస్తున్నారు, కానీ ఆ ప్రభావం కొద్ది రోజులే ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తిని, ఒక వర్గం అతన్ని దూషిస్తే ఇంకొక అదే వర్గంకి చెందిన అతను నన్నే అన్నాడన్న ఫీలింగ్తో వెళ్ళిపోయి కొట్టేయడానికి, పిండాలు పెట్టేయడానికి రెడీ అయిపోతున్నారు. కానీ అక్కడ నిజాలు ఏంటి, దాని వెనక కాయిన్కి బ్యాక్ సైడ్ ఏం జరుగుండొచ్చు అనే ఒక చిన్న అవగాహన లోపంలో, రాహిత్యంలో ఉన్నారనిపించింది. అంటే ఒక కత్తికి 2 దిక్కులు పదును ఉంటది అన్నట్టుగా 2 దిక్కులు చూడడానికి మన హ్యూమన్ నేచర్ సపోర్ట్ చేయట్లే యాక్చువల్లీ. అంటే మన డిపెండెన్సీ నేచర్ అనేది, మన వర్డ్ని, మన టాప్ లీడర్, ఇప్పుడు సపోజ్ పేర్లు తీయకూడదు కానీ తప్పదు, నేను వాళ్ళని అనట్లే. సపోజ్ ఒక రెడ్డి, ఒక వెలమ, ఇంకొక ఏదో ఆ టీంలో ఒక అతనికి ఇన్సల్ట్ జరిగితే మన అనే ఒక భావం వస్తుంది తప్ప, మనోడు తప్పు చేస్తే మనకి కూడా ఆ పేరు వస్తుంది, సో మనం వాడిని అవాయిడ్ చేయాలి అనేది వాళ్ళకి ఆ చిన్నది ఎక్కడో లోపిస్తుంది. పెరిగిన విధానమో, నేర్పించిన తీరో, లేకపోతే ఆ ఉద్రేకమో, లేకపోతే డిపెండెన్సీయో, ఆత్మన్యూనతో తెలీదు. కాకపోతే వాళ్ళకి నిజాలు, ఒక అబద్ధాన్ని వెనకేసుకు రావడానికి వెనకాల కారణాలు, ఏ వీక్నెస్లు అనేది కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితి. రైట్. అంటే ఇప్పుడు మీరు ఒక విషయం, అంటే సైకాలజిస్ట్ ఒక విషయం చెప్పండి. ఒక పర్సన్కు ఒక నిర్ణయం తీసుకున్నాడు, దాన్ని కొంతమంది సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారు. ఆ నిర్ణయం మంచిదా చెడ్డదా పక్కన పెడితే, ఆ నిర్ణయం తీసుకోవాలా, సొసైటీ మీద డిపెండ్ కావాలా? రిస్క్ చేయకపోతే లైఫ్లో రస్క్ ఉండదు అంటారు కదా. అంటే సొసైటీని ఉద్దేశించి నిర్ణయాలు తీసుకోవాలా, వాళ్ళకు నచ్చింది చేస్తూ వెళ్ళాలా? ప్రయోగాలు లేకపోతే మనం ఇంత ముందుకి ఫార్వర్డ్ అయ్యే వాళ్ళం కాదు. అది నీ మనస్సుకి అండ్ ఎథిక్స్కి విరుద్ధంగా లేకుండా ఉంది. సామాజికంగా ఇది శ్రేయస్సు, అంటే వాళ్ళ మంచికే అనుకుంటే చాలా మంది ప్రాణత్యాగం చేసిన వాళ్ళే ఉన్నారు. మనమెంత ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ముందు ఒక మాటనే ఓపెన్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకు అంటే అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసింది ఈ వ్యవస్థ. ఒక మాట ఇది తప్పు అని ఒక పోలీస్ ఆఫీసర్ని నిలదీస్తే దీని తర్వాత పర్యవసానాలు చాలా సినిమాల్లో చూపించారు. వాడికి ఏ విధంగా, వాడి మీద రకరకాల కేసులు పెట్టొచ్చు, ఐటీ రైట్స్ జరగచ్చు, డ్రగ్స్ ఇంట్లో పడేయొచ్చు, ఇలాంటి టిప్స్ చాలా మన మూవీలో చూసాం కదా. ఇప్పుడు పాపం సామాన్యుడు, నేను అనేది గద్దరన్న లాంటి వాళ్ళు, గొంతు విప్పే లాంటి వాళ్ళు, ఇప్పుడు మన ఇప్పుడున్న కొంతమంది పాటల్లో రాశారు, పాపం వాళ్ళు కూడా ఆఖరికి భజన బ్యాచ్లో చేరిపారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే, చాలా మందికి తెలుసు ఏం జరుగుతుందో తెలుసు, కానీ వాళ్ళకి ఒక సపోర్ట్, పడిపోతాం ఇప్పుడు కనుక, లేకపోతే జనాలు నవ్వుతారు. ఆ పాటలో ఉన్న బలము, మాటలో ఉన్న బలము ఆచరణలో లేదని చెప్తా అంతే. చాలా కారణాలు ఏమంటారు, వ్యవస్థ ఇన్సెక్యూరిటీస్. అంటే ఒక అమ్మాయికి పెళ్లి కాకపోతేనే ఎన్ని కళ్ళిలా పడి ఇవి కాలేదు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి మెచ్యూరిటీ రాలేదు, అమ్మాయికి పెళ్లి కాలేదు, పక్కన పెట్టేయండి, ఆ కుటుంబం వరకే. ఒక రాజకీయ నాయకుడికి మెచ్యూరిటీ రాకపోతే ఎంత అయోమయంలో ఉంటుంది ఆ కుటుంబం, ఎంత డీప్ సప్రెషన్ లో ఉంటది. అందరినీ ఎంత అంటే ఆయన సఫకేషన్, ఆయన ఒక సప్రెషన్ ని ప్రజల మీద ఎలా రుద్దుతారు, ఎలా భయపెడతారు, అలా ఇప్పుడు ఒక పిచ్చితనాన్ని రుద్దుతున్నారు అంతే. అంటే అందరూ ఫాలో అవుతున్నారు. సో అంటే ఎక్కువ కేటగిరీ పీపుల్, 20% అందరూ అనట్లేదు, కొద్ది మంది నిజాలు చెప్పడానికి ఉన్నారు, కానీ వాళ్ళకి సరైన స్టేజ్ దొరకట్లేదు మాట్లాడడానికి. పొలిటీషియన్స్ మంచి వాళ్ళు లేక కాదు, కానీ వాళ్ళ మంచితనం ఆ కాలనీ వరకు ఆగిపోతుంది. వాళ్ళకి
ఏదో ఒకటి రుద్దుతున్నారు. నువ్వు ఈ కులమోడు కాబట్టి, లేదా నువ్వు ఆంధ్రోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీరవాణి సార్కి వచ్చినప్పుడు నువ్వు ఆంధ్రోడు కాబట్టి, అరే ఒక మంచి విషయం చెప్పడానికి మతాలు అవసరమా, కులాలు అవసరమా, ఇది అవసరమా? నిజాలు చెప్పిన వాడిని నిర్భయంగా నట్ట వీధిలోకి గుంజి చంపుతుంటే ఇంకా ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ మారాలి అని అంటే అసలు ఏం జరగాలి? నాకు తెలిసి ఇంకొక 10 years పట్టొచ్చు. ఇప్పుడు నాలాగా అమ్మాయిలు కూడా వచ్చి మాట్లాడాలి. ఇట్లా ఇప్పుడు మాట్లాడితే కింద కమెంట్స్ వస్తాయి, వరి తెగించి మాట్లాడుతున్నారు, లేకపోతే వీళ్ళు ఇలా, వాళ్ళు అలా, మూవీ వాళ్ళు, లేకపోతే ఇలాంటి చాలా కమెంట్స్ వస్తాయి. నేను ఈ కమెంట్స్ని బట్టే మీరు ఎంత పర్సెంటేజ్ మంచి ఉంది అనేది నేను ఇప్పుడు యూట్యూబ్ చూసే వాళ్ళకి చెప్తున్నాను. నాకు ఏదో ఒకవేళ పాజిటివ్ పీపుల్ కమెంట్, నేను ఏదో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని పాజిటివ్ ఇవ్వండి అని చెప్పట్లే. నిజాలు నిర్భయంగా మాట్లాడండి కమెంట్స్లో. ఎంతమంది గుండెల మీద చేసుకుని మాట్లాడితే ఏ పొలిటీషియన్ కరెక్ట్ ఉన్నారు? అందరిని నిందించే బదులు నువ్వే పొలిటీషియన్గా అవ్వచ్చు కదా అనే క్వశ్చన్స్ కూడా కింద రావచ్చు. నేను 2017 ఇక్కడ వార్డు మెంబర్గా నిలబడితే, అంటే నేను రోడ్లు విషయంలో కొట్లాడాను, ఆడవాళ్ళ హక్కుల విషయంలో కొట్లాడాను బోడుప్పల్లో చాలా. ఇప్పుడు నాకు స్పాంటేనియస్గా కొన్ని గుర్తు రావట్లేదు. కొన్ని చాలా విషయాల్లో నేను నిలబడ్డాను. మాకు మంచినీళ్ళు తెప్పించుకోగలిగాను. మా ఫ్యామిలీ, ఒక కుటుంబంలో మా ఆడపిల్లలందరికీ నేను సపోర్ట్గా నిలబడగలిగాను. టికెట్ వచ్చే విషయానికి, అంటే అప్పుడు నేను ఆంధ్ర తెలంగాణని గుర్తురాలేదు, నేను అడ్వకేట్ అని గుర్తురాలేదు. పని చేయించుకునే టైంలో, టికెట్ ఇచ్చే టైంలో మీరు ఆంధ్ర, సో మా సీనియర్ వేరే ఎమ్మెల్యే ఎవరో ఎంపీ ఎవరో ఇలా మీరు ఆంధ్ర సైడ్ ఆ బీజాలు ఉన్నాయి కాబట్టి మీకు టికెట్ ఇవ్వద్దన్నారని మంత్రి మల్లారెడ్డి మొహం మీద చెప్పాడు. నువ్వు అడ్వకేట్ కదమ్మా, ఇదొక మాట నేను గుర్తు చేయాలి సభాముఖంగా, అంటే ఈ కెమెరా ముందు. మల్లారెడ్డి ఏమన్నాడంటే విచిత్రంగా, మీరు అడ్వకేట్, నీకెందుకమ్మా రాజకీయాలు అన్నాడు. అంటే ఈయనకి అంబేద్కర్ గురించి తెలియదు, మహాత్మా గాంధీ గురించి తెలియదు. ఒక వేలుముద్ర గాడు అనలేను, గారు, ఒక వేలుముద్ర గారు అడ్వకేట్కి రాజకీయాలకి సంబంధం లేదు అనే మాట పచ్చిగా పబ్లిక్గా మాట్లాడాడు జనాల ముందు. ఎంత సిగ్గుచేటు అంటే, ఇంత అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ పొలిటికల్ పీపుల్ మన మధ్య తిరుగుతున్నప్పుడు, అది నక్కలు ఒకలాంటి గాండ్రిచ్చే ఒక సామ్రాజ్యంలో మంచివాళ్ళు అది పులైనా సరే దాక్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో చాలా మంది ఉన్నా సరే ఈ కబ్జాలకు గురవుతామో, మన మీద బురద జల్లుతారనో, అరే గుట్టుగా బతుకుతున్న ఫ్యామిలీస్ అనో ఏదో ఒక అడ్డంతో పాపం వెనకడి. ఇప్పుడు మీరు మొత్తానికి భయపడి కామ్ అయిపోయారా? కామ్ అవ్వలేదు. కామ్ అయ్యేటట్టయితే మీ ముందు ఇలా కూర్చునేదాన్ని కాదు. టికెట్ ఇవ్వకపోతే నాకేంటి, ఇవ్వకపోతే పో. నీకు అంటే నేను అనుకున్నా అప్పుడు పొలిటికల్ గా సేవ చేయాలనుకుంటే నాకు ఒక సీట్ ఏం అక్కర్లేదు, నేను నా ఇంట్లోంచి సీట్ తెచ్చుకుని అడ్డం మీద వేసుకుని మాట్లాడతా అనుకున్నా. అంటే పొలిటికల్ కెరీర్ కంటిన్యూ చేస్తారా రానున్న రోజుల్లో? ఖచ్చితంగా. ఎందుకు నేను బతుకున్నంత వరకు నా వంతు నేనేం చెప్పాలి అనుకుంటే అది పొలిటికల్ మాస్క్ వేసుకొని చెప్తానా, సినిమా మాస్క్ వేసుకొని చెప్తానా, ఒక ఉమెన్గా చెప్తానా, బట్ ఖచ్చితంగా నాకు తెలిసిన నిజాల్ని, నాకు అనిపించిన మంచిని నలుగురికి పంచాలని ఎప్పుడు అనుకుంటాను. అంటే సినిమా వాళ్ళను పొలిటికల్ గా యాక్సెప్ట్ చేస్తారంటారా సొసైటీ? యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టే ఠాగూర్ లాంటి సినిమాలు అంత పాపులర్ అయినాయి. యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆంధ్రాలో పొలిటికల్గా ఇప్పుడు ఎన్టీఆర్ గారు, ఆయన ఒక కళాకారుడు కానీ ఆయనని ఎంత గుండెల్లో పెట్టుకున్నారు, ఆయన సినిమా మనిషే కదా, 100% యాక్సెప్ట్ చేస్తారు. వర్కౌట్ అవుతుంది, 100% వర్కౌట్ అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మీరు ఇందాక సాంగ్ విన్నా అన్నారు కదా, ఏదైనా తెలంగాణ అంతం విన్నా. నిజంగా ఎక్కడ కూడా తెలంగాణను చిన్నబుచ్చేటట్టుగో, లేకపోతే ఇది ఇంతే, ఈ పరిధి ఇంతే అన్నట్టుగా అనిపించిందా? లేకపోతే ఒక కమర్షియల్ మూవీ చేస్తే ఎట్లయితే చేస్తారో అంతే నిక్కచ్చుగా చేసింది అనిపించిందా? అయ్యో, పాం పాం పా అనే సంగీతం నుంచి ఒకలాంటి రేంజ్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా వినండి. కిరణ్ గారు కొట్టారు కాబట్టే ఈ పాటకి సంగీతము, ఆయనకు ఆస్కార్ వచ్చింది ఆల్రెడీ కాబట్టి ఈ తెలంగాణ పాట బహుశా తెలంగాణ వాళ్ళు పాడుంటే ఇక్కడ వరకు ఉండేది, బహుశా దేశం వరకు ఉండేది. ఇప్పుడు కీరవాణి ఆస్కార్ అని గూగుల్లో కొడితే మన పాట కూడా ప్రపంచ దేశాలు వింటారు, తెలంగాణ పాట. ఇప్పుడు సపోజ్ అందర్శ్రీ గారు, ఇంకొక మ్యూజిషియన్, నేను పేర్లు చెప్పను సరే, ఎస్పీబీ సార్ గురించి అనుకుందాం, సార్ లేరు కాబట్టి. ఎస్పీబీ సార్ మ్యూజిక్ చేశారు, ఆయనకు ఆస్కార్ రాలేదు అన్నప్పుడు ఎస్పీబీ గారిని ప్రపంచాల్లో, ఎస్పీబీ గారు అంటే ఆయన కొట్టడానికి అవకాశం, ఇప్పుడు ఆయనకు ఆస్కార్ వచ్చింది కాబట్టి కీరవాణి గారికి ఆస్కార్ ఎవరెవరికి వచ్చింది అని ఎత్తుకుతే హిస్టరీ ఇంకొక 200 ఏళ్ల వరకు మన తెలంగాణ పాట కూడా వినబడుతుంది. 200 అది జీవితకాలం, ఈ భూమి మీద మనుషులు ఉన్నంత కాలం తెలంగాణ జనాలకి మనం ఉన్నంత కాలం కీరవాణి గారు, అందశ్రీ గారు, ఈ జనగణమన ఎంత ఇదైందో, వందే మాత్రం ఎలా ఉందో, మన ఈ జయహే తెలంగాణ కూడా అంతకు మించి అవ్వకపోతే నా పేరు కనకదుర్గే కాదు. ఇది చాలా చాలా యావత్ తెలంగాణ, యావత్ ప్రపంచం కాలర్ ఎగరేసుకుని
చెవులు తెరుచుకుని ఇది మా వాళ్ళు రాసిన పాట, మా దేశం, మా పాట అని చెప్పి చెప్పుకునే రోజులు వస్తాయి. కరెక్ట్. అంటే నేను అంటే మీ గురించి చూస్తే మీరు ఒక సైకాలజిస్ట్గా ఉన్నారు, ఒక అడ్వకేట్గా ఉన్నారు, పొలిటీషియన్గా ట్రై చేసారు, ఒక బొమ్మకు క్రియేషన్స్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు, అండ్ కవితలు కూడా రాస్తారు అని విన్నా నేను. అవును. ఇన్ని మల్టీ టాలెంట్స్ ఉన్నాయి కదా మీకు. ఒకసారి మాకు మంచి కవిత వినిపియరా? మొండి మొలతో పుట్టి ఇహ గిట్టేటప్పుడు మట్టితో మండే కట్టెతో పట్టం కట్టేరని చెప్పు వానికి మొట్టి మొట్టి మితిమీరిన కట్టలు కట్టాలు కొని తెచ్చేవి అని పట్టి కొట్టి చెప్పినా విననట్టి వాడికి చివరికి మిగిలేది లెట్రిన్ టట్టి. కాబట్టి పట్టుమని 10 మంది ప్రేమనైనా పొందాలన్న పట్టింపు వంట పట్టించుకోనట్టి మెదడు వట్టి గోడకు కొట్టిన గట్టి. దీన్ని బట్టి నీ మనసుని చెయ్యి ప్రేమతో నిండిన పూల తొట్టి, లేదంటే నీ దోస్ కట్టి. రైట్. అంటే మీరు సామాజికంగా కావచ్చు, లేకపోతే ఈ అడ్వకేట్గా కావచ్చు, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసారు కదా, మీకు ఏ ఫీల్డ్ బెటర్ అనిపించింది? నాకు అన్ని ఫీల్డ్స్ బెటర్ అనిపించింది. ఎందుకంటే నాకు ఎప్పుడు మొనటనీ అనేది లేదు ఒక దాంట్లో. అలా అనిపిస్తున్నప్పుడు మారడం చాలా ఇష్టం. మార్పు సహజం అంటారు కదా. నాకు చాలామంది ఒకటే స్ట్రీమ్లో వెళ్తూ పక్కన వాళ్ళ కోసం భరిస్తారు. ఏమనుకుంటారు, ఇప్పుడు మానేస్తే జాబు, ఇది నచ్చదు కానీ కాంప్రమైజ్ అవుతారు, ఇది చేస్తే బాగుండు అని. కానీ నా నేచర్ ఏంటి అంటే, నాకున్న ఒక అపరిమితమైన ఒక ఆలోచనలు మెదడు ఉంటుంది కదా, దానికి చాలా స్టామినా కెపాసిటీ ఉంది. చాలామంది ఒక్కదానికే పరిమితం చేస్తారు, అంటే జాక్ ఆఫ్ ఆల్ అవ్వద్దు, మాస్టర్ ఇన్ వన్ అవ్వాలి, ఇట్లాంటివి చెప్తారు. బట్ నాకు జాక్ ఆఫ్ ఆల్ అవ్వడం ఇష్టం. ఎందుకు అంటే సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో తెలియదు. అడవిలో కట్టెలు కొట్టుకుని వంట చేసుకోవడం కూడా తెలియాలి, ఒక రాకెట్ సైన్స్లో కూడా ఇన్వాల్వ్ కావాలి. ప్రతిదీ నా వరకు నా సరౌండింగ్స్లో నాకు ఏ కొత్త విషయమైనా తెలుసుకోవడానికి ఇష్టపడతాను, ప్రయోగించడానికి ఇష్టపడతా, నేర్చుకుని ఇతరులకు నేర్పించడానికి ఇష్టపడతా. ఒక్కదానికి పరిమితి నాకు లేదు, పరిమితులు లేవు అంతే. నాకు ఎలా సంగీతానికి ఎల్లలు లేవో, దుర్గ మెదడుకు కూడా ఒక ఇలా లేదు, నేర్చుకుంటూనే బౌండరీస్ లేవు అంటారు. బౌండరీస్ లేవు, నేర్చుకోవడం ఇష్టం నాకు. రైట్. ఓకే. అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఉమెన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? ఉమెన్ కి అసలు చాలా చెప్పాలనిపిస్తుంది. వాళ్ళకి అన్నీ తెలుసు. ఉమెన్ అనేది ఒక భాండాగారం, ఆమెకు అన్నీ తెలుసు. కానీ ఎప్పుడు ఆమె వెనకాల ఒక బరువు బ్యాగ్ వేసుకుని తిరుగుతూ ఉంటుంది. ఎథిక్స్, ఒక సోషల్ రెస్పెక్ట్, వీళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఒక్కసారి పక్కన పడేసి సొసైటీలో మీ వంతు భాగస్వామ్యం ఉంది అని పాలిటిక్స్లోకి వస్తే, అంటే చాలా మంది అంటే ఊరికి చెప్తాను, కిచెన్ లోంచి పరిగెత్తుకొచ్చి పాలిటిక్స్ లోకి వచ్చేయమనట్లే నేను. ఇంటి వరకు ఫస్ట్ చాలా మంది కొడుకులకి ఏం చెప్పరు, కూతుర్లకే చెప్తా ఉంటారు, నువ్వు ఇట్లా ఉండు, నువ్వు అట్లా నవ్వద్దు, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయదు. ఒక ఉమెన్ గా ఉండి నీ కొడుక్కి చెప్పని చెప్తా నేను. నువ్వేం ఫీల్ అయ్యావు, నీ మనోవేదన ఏంటి, నీ బాధ ఏంటి, నువ్వు నీ పెళ్ళాం ఒకవేళ ఇలా బిహేవ్ చేస్తే బాధపడుతుందిరా అనే ఒక తల్లి బాధ్యత. నీ కర్తవ్యం ఇంటిలోంచి మొదలవుతూ ప్రపంచంలోకి కూడా బయటకు వస్తూ నువ్వు పక్కన వాళ్ళ గురించి ఫస్ట్ పట్టించుకోవడం మానేసి. ఎందుకంటే పక్కనోడు ఎప్పుడు నీకు, అది ఎవరైనా కానీ భర్త పిల్లల అనేది ఒకవేళ ఒక పరిధి వరకు చెప్తే ఓకే, నీ సొంత బ్రెయిన్ వాడమని చెప్తాను నేను ప్రతి ఆడవాళ్ళకి. వాళ్ళలో ఇట్లా స్క్రాచ్ చేస్తే ఎలా గోకుతూ పోతే ఒకలాంటి మన పదును బ్రెయిన్కి కూడా వాళ్ళలో నిక్షిప్తమైన తెలివితేటలను గోకమని చెప్తున్నా. అందులో బయటకు వస్తే అసలు ఎంత వ్యవస్థకు ఉపయోగం అంటే, వ్యవసాయానికి ఒక రైతు ఆవుకి ఉన్న సంబంధం ఉంది ఇప్పుడు ఈ పాలిటిక్స్కి ఉమెన్కి చాలా యూస్ఫుల్. ఆమెలో ఉన్న ప్రేమ, ఆమెలో ఉన్న ఒక ఓదార్పు, ఒక ఏమంటారు ఆ శక్తి, తెలివితేటలు ఇంటినే కుటుంబాన్ని అకౌంట్స్లో ఎంత బాగా, ఒక పప్పు ఎంత నెలలు వాడాలో కౌంట్తో తెచ్చుకుని వాడుతుంది, ఎంత వండాలి, 10 మంది వస్తే ఎంత బియ్యం పెట్టాలి, ఇవన్నీ తెలిసినామా పాలిటిక్స్లోకి వస్తే కూడా అసలు ఎంత డెవలప్ అవుతుంది ప్రపంచం. అంటే ఒక సినిమాలు ఉంటుంది, పాలించి పెంచిన ఆమెకు పాలించడం తెలియదా అని చెప్పేసి. అని పాలించడానికి నువ్వు ఇక్కడ కూడా ఈ వ్యవస్థలో కుళ్ళుబోతు విషం కలిపిన పాలున్న వ్యవస్థ ఇస్తున్నప్పుడు ఆ టాక్సిసిటీని రెడ్యూస్ చేసే పర్సంటేజ్ ఉమెన్లో ఉంది అంటున్నా. నువ్వు బయటకు వస్తే నువ్వు గుర్తించగలుగుతావు ఈజీగా. కానీ ధైర్యం సరిపోట్లే. నీలో ఉంది ఆ ధైర్యం, ప్రపంచంలో వెతక్కు ధైర్యం కోసము. పక్కన వాళ్ళ మీద డిపెండ్ కాకు, భర్త మీదో, నా కుటుంబం వీళ్ళు లేకపోతే నేను ఏమైపోతానో అని కాకుండా నీలో ఉన్న ధైర్యాన్ని గోకి తట్టి లేపని చెప్తున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. షూర్. ఎంఎం కీరవాణి, దేవుడు, సంగీత దేవుడు, సరస్వతి పుత్రుడు. ఎస్ఎస్ రాజమౌళి, ప్రపంచ ఖ్యాతిని, కీరవాణి గారిని ప్రపంచ ఖ్యాతికి తీసుకెళ్లిన వారధి, ఒక డ్రైవర్ లాగా కీరవాణి లాంటి సార్ని డ్రైవ్ చేస్తూ ప్రపంచాన్ని బయటకు గుర్తింపజేసేలా చేశారు. సారథి, రథసారథి. రామ్ గోపాల్ వర్మ, తెలివి కల్లా మూర్ఖుడు. బొమ్మాకు మురళి, మాలల్లో మేలిమి బంగారం,
అంటే ఆయన బోడుప్పల్లో పుట్టారే కానీ అసలు బాంబేలో పెరిగి అమెరికా వెళ్ళి జాబ్ చేసి వచ్చి ఇండియా మొత్తం ఎక్కడెక్కడ ఏం తప్పులు ఆయన క్షణంలో చెప్పగలుగుతారు. మోడీ మనసులో ఏముందో తెలుసు, ఆయన కేసీఆర్ మైండ్లో ఏముందో తెలుసు. అన్నీ తెలుస్తూ ఒక్క చిన్న బోడుప్పల్ అనే కుగ్రామంలో వ్యవస్థని స్థాపించి వాళ్ళ కథనంతా సినిమాలు తీసి పెట్టగలుగుతున్నారు. చాలా ధైర్యశాలి పూరి జగన్నాథ్. పాపం అనిపిస్తుంది ఆయనకు చాలా. అంటే ఎందుకు లాస్లు అవుతున్నాయో అర్థం కాదు. నాకు పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన గురించి మాటల్లో చెప్పలేంది. ఒక మంచి డైరెక్టర్. ఆయనకి మళ్ళీ ఇంకొక బ్రేక్ వస్తే బాగుండని గట్టిగా కోరుకుంటున్నాను. అల్లు అరవింద్. దిల్ రాజు మొత్తం సినిమా సామ్రాజ్యానికి బాస్. ఇక్కడ సినిమాల్లో ఆర్జీవి బాస్ అనుకుంటారు, కానీ థియేటర్లని ఏలే బాస్. డాక్టర్ చిరంజీవి హనుమంతుడు. అంటే ఒక రాములు వారి వెనకాల ఉండే ఒక ఇది కదా, ఆయన హనుమంతుడే. ఎందుకంటే ఆయన చిరంజీవి. మంచి సినిమాలు. స్టార్ పవన్ కళ్యాణ్. మహిళల ఆరాధ్య హీరో. ప్రధానమంత్రి మోదీ. మొహం కనబడేది ఒకటి, వెనకొకటి. అమిత్ షా. మోడీ నమ్ముతున్నారు అని జనం నమ్ముతున్నారు, కానీ మోడీ నమ్మకం లేని బంటు అమిత్ షా. కేసీఆర్. ముక్కు పొడు మనసు పెద్దదే, కాకపోతే మందికి ఏం చేయలే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి. ఈజ్ ఎ లెజెండ్. ఇప్పుడు ఇంకా నిరూపించుకోలేదు, బట్ ఆయన భావాలన్నీ ఎలా అంటే ఒక గట్టి జైలుకి వచ్చి బాల్ని బంతిని గోడకేసి కొడితే ఎట్లా రివర్స్ వచ్చిందో, ఇప్పుడు ఆయన ఎన్నో ఇది ఫేస్ చేసినా సరే ఒక స్ట్రాంగ్ వెపన్ తయారయ్యారు ఇప్పుడు ఆయన. ఆయనని ఇప్పుడు మనం కష్టం ఆయన ఆపడం. ఆయనలో చాలా పవర్స్ ఉన్నాయి. పవర్ఫుల్ పర్సన్. కల్వకుంట్ల తారక రామారావు. ఎన్టీఆర్ గారు పేరు పెట్టుకున్నారు, కానీ బహుశా ఎన్టీఆర్ గారు లాగా వ్యక్తిత్వం కాదేమో. కనీసం కొంత ఇమిటేట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బొమ్మకు క్రియేషన్స్. సినిమాని బొమ్మల్ని నిజాలతో కలుపుతూ, బొమ్మకు పేరులో ఉంది కానీ యాక్చువల్గా చెప్పేయన్నీ పచ్చి నిజాలు. దుర్గా అంటే ఒక ధైర్యం. నేను అమ్మవారి ఇమిటేషన్ కాదు, నాకు నేనే అమ్మవారిలాగా ఫీల్ అవుతాను. నాలోనే దైవం ఉంది, నేనే ఒక శక్తి అనుకుంటాను. నా శక్తిని ఇంకా ఇతరుల స్త్రీలకు కూడా పంచాలి అనుకుంటాను. మహిళల్ని వాళ్ళల్లో ఉన్న శక్తిని కూడా గుర్తించి బయటకు రండి అని ప్రోత్సహించాలనుకునే ఒక ధైర్యం దుర్గా. క్రాంతి ఈజ్ ఎ క్యూట్ యాంకర్. ఎంత మంచిదనంటే అందరినీ చాలా బెదిరిస్తున్నట్టు అడుగుతారు, కానీ ఆయన గుండె చాలా అంటే మంచిది. అంటే ఆయన చాలా మందిని ఆయన వల్ల గుర్తింపు పొందారు. ఇట్లాంటి చైర్లలో కూర్చుని చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఆయన వాళ్ళకి కావాల్సిన ప్రశ్నలు, వాళ్ళని లైమ్ లైట్లోకి తెచ్చే ప్రశ్నలే అడిగి వాళ్ళని హింసకి గురి చేయకోకుండా వాళ్ళలో ఉన్న యాక్చువల్ టాలెంట్ని బయటకు లాగే ఒక మంచి యాంకర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ క్రాంతి.